అందరికీ నమస్కారం. స్వరాభిషేకం నేటి సంచికకి సంగీత ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. మారుతున్న కాలానికి అభిరుచులకు అనుగుణంగా ప్రస్తుత చిత్ర పరిశ్రమలో క్రియాశీలకంగా ఉన్న కొన్ని నిర్మాణ సంస్థల సినిమాల నుంచి ఎంపిక చేసిన పాపులర్ గీతాలతో మీ ముందుకొస్తోంది నేటి మన స్వరాభిషేకం. అక్కినేని నాగచైతన్య, మంజిమా మోహన్ లీడ్ పేరుగా ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇదే మూవీ తమిళ వర్షన్ కి సైతం వర్క్ చేశారు. కాకపోతే రెండు డిఫరెంట్ బ్యానర్స్, డిఫరెంట్ స్టార్స్ తో ఏకకాలంలో చిత్రీకరణ నిర్వహించడం విశేషం. ఇందులో సత్యప్రకాష్, సాషా త్రిపాఠి పాడిన అనంత శ్రీరామ్ గారి చక్కోరి గీతాన్ని స్వరాభిషేకంలో సమర్పిస్తున్నారు కారుణ్య, అలాగే సాహితి. పదవే నీరెక్కలు నారెక్కలు చాచి పోదాం నీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువల్లో రాదారి ఆకాశమైందే పై పై కళ్ళాలన్నదే చకోరి పదరా చోటుకి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా మొదట ఆ మాటని మాట్లాడగలదెవరు, మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు, తొలిగా మౌనాలని మోగించగలదెవరో, ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో, ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడు, ఆ క్షణం ఇంకెప్పుడు. కనిపెట్టి బలపుల రుచి పట్టే పని మొట్టి అవసరమట ఇకపైన, ఇన్నాళ్లుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం మందాకి పయనం సులువుగా మరి ముగిసేనా, గుట్టి పసిగట్టి కనుగదిక బట్టి కనిపెట్టి బలపుల రుచి పట్టే పని మొట్టి అవసరమట ఇకపైన, ఇన్నాళ్లుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం మందాకి పయనం సులువుగా మరి ముగిసేనా, చక్కోరి పందెములో మొదట ఆ మాటని మాట్లాడగలదెవరు, మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు. నిన్ను కోరి
కాలం ఎప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు కాలం ఎప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు క్షణం ఇంకెప్పుడు ఆ క్షణం ఇంకెప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ తో చేతులు కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందించిన చిత్రం వెంకీ మామ. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్యల నిజ జీవిత అనుబంధానికి తగ్గ టైటిల్ తో నిర్మితమైన ఈ మూవీని కెఎస్ బాబీ డైరెక్ట్ చేశారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్పూత్ హీరోయిన్లుగా నటించిన వెంకీ మామ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ ని మోహన భోగరాజుతో కలిసి పాడిన సింగర్ శ్రీకృష్ణ గారు ఈ రోజు మన సంచికలో తేజస్వినితో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. భీమలింగయ బిడ్డల కాచుకోవయా బిడ్డల కాచుకోవయా మనసున్న మహిమున్న మాణిక్యాంబిక చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవేదయా మచ్చరగని మేనమామ మేలు జాతి రత్నం ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తీయవమ్మ సిరిగోదారి ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్ళిద్దరు కలిసి పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన బలమా నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి నీ పేరై మోగింది గుండె సవ్వడి అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా సైన్యం నువ్వేలే వెంకీ మామా భుజమెక్కి చూసిన లోకం నాకెంతో అందమైనది నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా
మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన మూవీ మహానుభావుడు. ఇందులో హీరో శర్వానంద్ ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. తెలుగులో ప్రతిదీ శుభ్రంగా ఉండాలనే విపరీతమైన మనస్తత్వం అని చెప్పొచ్చు. ఓసిడి కలిగిన యువకుడిగా హాస్పిటల్ పేరు వింటేనే ఆమడ దూరం వెళ్లిపోయే వ్యక్తిగా నటించారు శర్వానంద్. ఆయనకు జంటగా మెహరీన్ పీర్జాదా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్ రాసిన టైటిల్ సాంగ్ ని మాన్సీతో పాటు ఆలపించిన గీతామాధురి గారు ఈ సంచికలో సోలోగా వినిపించేందుకు మన ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గీతామాధురి. మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా అడగందే గాలైనా కదలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా wanna don't you wanna don't you wanna come and get me now wanna don't you wanna don't you wanna come and get me now కనులను కడిగే కలగను వాడే గునుగులనైనా తడగొడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కదిపితే కాలే పరుచును పూలే ఉసుగేసే ముత్యానివో మనకుంటే మారేడు మణిపూస మారేడు మచ్చసలే లేనోడు చంద్రుడే మావాడు ఎదురుగా ఉన్నా ఎగబడి పోడే ఎడముగా ఉండే ఎదసడి వీడే కుదరదు అన్నా కుదురుగా ఉండే కలబడుతున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరో మసకుంటే మారేడు మణిపూస మారేడు మచ్చసలే లేనోడు చంద్రుడే మావాడు మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా don't you wanna come and get me now
భారీ చిత్రాల సంచలన దర్శకుడు ఎన్ శంకర్తో హారిస్ జయరాజ్ పనిచేసిన తొలి చిత్రం అన్నియన్. 1993లో జెంటిల్మెన్ మొదలుకుని 2003లో బాయ్స్ వరకు సుర్ సుల్తాన్ రెహమాన్తో ట్రావెల్ చేసిన శంకర్ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్వరసారథ్యాన్ని హారిస్ కి అప్పగించారు. స్ప్లిట్ పర్సనాలిటీ సిండ్రోమ్ బేస్ చేసుకున్న ఈ కథాంశానికి హారిస్ జయరాజ్ సంగీతం పాత్రలకు అనువైన పాటల్ని అందించింది. ప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం అపరిచితుడు టైటిల్ తో అనువాద చిత్రంగా రూపొందించారు. ఇందులో కేజేఎస్ దాస్, హరిణి ఆలపించిన భువనచంద్ర గారి గీతాన్ని నేటి స్వరాభిషేకం సంచికలో సమర్పిస్తున్నారు శ్రీకృష్ణ, హరిప్రియ. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినలేదే, ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, వలపుల బడిలో బాలకుడే పండితుడు. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. మకరందం పొడి సిద్ధం చేసి, దానిలో స్వర్ణగంధం కొంచెం కొంచెం కలిపి, హరి విల్లులోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో, శతకోటి పువ్వులు తెచ్చి జంట పూలుగా మలిచాడు. నీ పెదవులోంచి పల్లవించు వేదం, మన పెదవులోంచి ప్రభవించు జీవం. కౌగిట్లోనే ఇవ్వు ముద్దుకు అనుమతి ఒక పరి. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస.
వనలుస్తే పైరు పెరిగేను, జంట వనలుస్తే సృష్టి జరిగేను. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి పురుష, జియంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినలేదే, ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, వదపుల బడిలో బాలకుడే పండితుడే. జియంగారి ఇంటి పురుష, జియంగారి ఇంటి సొగస. జియంగారి ఇంటి పురుష, పురుష. హారిస్ జయరాజ్ నేరుగా సంగీతం అందించిన మరో తెలుగు చిత్రం మున్నా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్, ఇలియానా లీడ్ పేరుగా నటించారు. ఇందులో కందికొండ రాసిన మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా గీతం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించింది. స్వరకల్పనలో హారిస్ జయరాజ్ శైలి ఉట్టిపడేలా సాధనా సర్గం, నరేష్ అయ్యర్, హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన ఆ సూపర్ హిట్ నంబర్ ని నేటి సంచికలో వినిపిస్తున్న సింగర్స్ దినకర్ అలాగే గీతా మాధురి. మనసా
నేటి సంచికలో ఇప్పుడు మనం వినబోతున్న పాట కైకలూరు అమ్మాయి మధు, కోల్కతా అబ్బాయి సిద్ధు చిన్నారులుగా చేతులు కలిపారు. పెద్దయ్యాక ప్రేమను పంచుకున్నారు. మనస్సులో ఖుషీని పెంచుకుని 10 ఏళ్ల కాపురంలో 17 మందిని కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించారు. ఏఎం రత్నం తమిళంలో తీసిన హిట్ మూవీకి మార్పులు చేర్పులు చేసి తెలుగులో అదే పేరుతో నిర్మించి 2 భాషల్లోనూ విజయం సాధించారు. 1996లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్లు తిరగగానే ఖుషీతో ఏ స్థాయికి చేరుకున్నారో అదో చరిత్ర. ఖుషీ తర్వాత బంగారం మూవీలో పవర్ స్టార్ తో కలిసి పనిచేసిన ఏఎం రత్నం హరిహర వీరమల్లుతో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖుషీలో ఆయన రాసిన ఈ గీతాన్ని ఇప్పుడు విందామా? మణిశర్మ స్వరకల్పనలో దేవన్ ఏకాంబరంతో పాడిన కల్పన గారు ఆ గీతాన్ని నేటి మన స్వరాభిషేకంలో మరోసారి దీపుతో కలిసి ఆలపించబోతున్నారు. వారిద్దరికీ స్వాగతం పలికేద్దాం.
తమ పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ రాసిన ఓ లవ్ సబ్జెక్ట్ ని తీసుకుని ఆయన దర్శకత్వంలోనే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు ఏఎం రత్నం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో వెలువడిన 2 వర్షన్స్ లోనూ తరుణ్, త్రిష, శ్రేయ ముఖ్య భూమికలు ధరించగా సైడ్ క్యారెక్టర్స్ లో ఆయా భాషల వారిని తీసుకున్నారు. తెలుగులో ఇది నీ మనసు నాకు తెలుసు టైటిల్ తో వెలువడింది. ఏఆర్ రెహమాన్ బాణీలకు ఏఎం రత్నం, శివగణేష్ పాటలు రాశారు. వాటిలో కార్తిక్, గోపికా పూర్ణిమ పాడిన యుగళ గీతాన్ని నేటి స్వరాభిషేకంలో సమర్పిస్తున్నారు దినకర్, గోపిక. కన్నె ముందర మౌనమన్నది కష్టములే, మాటలాడని క్షణములన్నీయు నష్టం. మాట తెలుపని అసలు అర్థము మౌనములోనే ఉన్నది ఉన్నది. మౌనం వీడితే మాటలాడుటే మంచిది. సూర్యునిలాగా నన్ను వెలిసా మంచు బిందువల్లే కరిగితివే. ప్రియతమా నీకే నీకే కలై అయితే ఉండిపోదా, నిజమే అయితే సాగిపోదా. కలయి అయితే పొంగిపోదా, నిజమే అయితే సాగిపోదా. ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరించేలే. ప్రేమ రేఖనాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే. గుండె పీల్చిన శ్వాస ఎప్పుడు నిశ్వాసమగుటే న్యాయం న్యాయం. శ్వాస వాసనగా మారిపోతే మరణం. కనులు కాచిన కలలు ఎప్పుడు తెలుపు నలుపుగా తెలియును తెలియును. రంగులాగా అవి మారిపోవుటే మర్మం. బోధి వృక్షమల్లే
కొట్టెనులే భారీ చిత్రాల నిర్మాణానికి పేరు పొందిన మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ రైటింగ్స్ సహ నిర్మాణంలో రూపొందించిన రొమాంటిక్ డ్రామా ఉప్పెన. ఈ చిత్రం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారు కొత్త దర్శకుడు బుచ్చిబాబుని, కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ ని తెలుగు తెరకు పరిచయం చేశారు. అంతేనా, ఉత్తమ తెలుగు కథా చిత్రంగా ఉప్పెనకు జాతీయ బహుమతిని సైతం అందుకున్నారు. కృతి శెట్టి నాయికగా నటించిన ఈ చిత్రంలో కీలకమైన ప్రతినాయక పాత్రను విజయ్ సేతుపతి ధరించారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరాలకు లిరిసిస్ట్ శ్రీమణి గారి కలంలో రంగులద్దుకున్న గీతం ఉంది. ఆ పాటని చిత్రంలో పాడిన యాజిన్ నిజార్, హరిప్రియ గార్లే ఇక్కడ కూడా మనకి వినిపించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా? రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుతా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా, ఆకు చాటునున్నా పచ్చి పిందలవుదా, మట్టి లోపలున్నా జంట వేరులవుదా, ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట ఉసురాని చోటున పద నువ్వు నేనుందా. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుతా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. తేనె పట్టుల్లోన తీపి గుట్టు ఉంది, మన జట్టులోన ప్రేమ కొట్టుకుందిలే, వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందా, లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందా, అందరూ ఉన్న చోట ఇద్దరవుదా, ఎవరూ లేని చోట ఒక్కరవుదా, క్షణం విడి విడిగాలే మందా. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. మన మూసు మూసే గాలిని ముట్ట కడదా, మన జాడ తెలిపే నీలను పాతి పెడదా, చూస్తున్న సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరు కాలేడదీదా, సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదా, నేనిలా నీతో ఉండడం కోసం చెయ్యని ఈ చిన్ని పాటి మోసం, నేరమే కాదే ఇది మన కోసం. రాయిలోన శిల్పం దాగి ఉందనంట, శిల్పి ఎదురైతే బయటపడునంట, అర్థం ఎక్కడున్నా వైపు వెళ్ళకంట, నీలా ఉన్న నేనే బయటపడిపోతా, పాలలో ఉన్న నీటి బొట్టులాగా
శ్రీకారంతో మొదలు పెట్టడం మన సాంప్రదాయం. అది సత్ఫలితాన్ని ఇస్తుందని బలమైన విశ్వాసం. మైత్రి మూవీ మేకర్స్ విషయంలో ఇది నిజమైంది. తొలి ప్రయత్నంగా కొరటాల శివ దర్శకత్వంలో ఆ సంస్థ నిర్మించిన శ్రీమంతుడు మహేష్ బాబు కెరియర్లో చెప్పుకోదగ్గ విజయాన్ని, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కి బ్రహ్మాండమైన ఆరంభాన్ని అందించింది. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి చేయాలి, లేకపోతే లావైపోతారు లాంటి డైలాగ్స్ పాపులర్ అయిన ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్, రామజోగయ్య శాస్త్రిల జాయింట్ వెంచర్ క్లిక్ అయింది. వాటిలో దిమ్మ తిరిగే సాంగ్ ని సినిమాలో ప్రియా హిమేష్ తో కలిసి పాడిన గీతా మాధురి గారు దినకర్ తో ఇక్కడ రిపీట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు నెల్లి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకో నీకు చెయ్యందించా. ముస్తాబు ముద్దుకున్నదే ఒకత్తకున్నదే మొలమ్మలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸಂಟೆ ತೆಚ್ಚ, జపాన్ನಲ್ಲಿ పౌడరు తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు నెల్లి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. సింగారి రామ శిలక, సింగారి జున్ను తునక, రంగేలి రస గులిక అదిరే సరుక. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికనై నీకు కన్ను కొడతా, తువాలలాగా నేను మారిపోతా, తీర్చుకుంటా ముచ్చట. నీ గుండె మీద పులి గోరవుతా, నీ నోటి కాడ చాప కూరవుతా, నీ పేరు రాసి గాలికి ఎగరేస్తా, బయట చింగు బాబుట. నువ్వే కాని కనకండైతే నేను చిన్న చీమై పుడతా. దేని గల్లె నువ్వు ఎగబడితే పుట్టకొక్క పువ్వులాగా నీకు జత కడతా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే.
ఆచే తెచ్చా సింగాపూరు ఆచి తెచ్చా రంగు నెల్లి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి గారు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ద వారియర్. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి నాయక ప్రతినాయక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన హీరో విలన్ కి బుద్ధి చెప్పేందుకు పోలీస్ ఆఫీసర్ గా మారడం ఈ చిత్రంలోని కీలకమైన అంశం. తమిళ దర్శకుడు లింగుస్వామి నేరుగా పనిచేసిన ఈ తొలి తెలుగు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇందులో శ్రీమణి రాసిన బుల్లెట్టు పాటని సింబుతో కలిసి పాడిన హరిప్రియ కారుణ్యతో కలిసి పాడేందుకు మన ముందుకొస్తున్నారు. వినేద్దాం పదండి. హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, ఓ టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కావంటే ఇంకా బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. వెళ్తూ ఐస్ క్రీమ్ కార్లలో ఆగుతా, ఓ కుల్ఫీతోని సెల్ఫీ తీసుకుందా. టుమారో లేనట్టుగా టుడే మనం తిరుగుతాం, వన్ డేలోనే ఓడే చూడేదా. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా, మన హెల్మెట్ నెత్తిన పెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదా. చుట్టు మీద జరపడి చిన్ని ఆశలు తీర్చుకుందా. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. Come on baby let's go on the bullet, on the bello పాడుకుందాం duet.
సంచికలో ఇప్పుడు మనం వినబోతున్న పాట 1996లో ఇండియన్ తర్వాత ఎంఎం రత్నం, ఎన్ శంకర్ చేతులు కలిపిన చిత్రం బాయ్స్. 2003లో వచ్చిన ఈ తమిళ చిత్రంలో శంకర్ పోకడలకు భిన్నమైన లైన్ కనిపిస్తుంది. టీనేజ్ ప్రాబ్లమ్స్ చుట్టూ కథ నడుస్తుంది. ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తమ బ్యానర్ పై పట్టాలెక్కించారు. నావెల్టీ కోసం కొత్త ముఖాల్ని ఎంచుకున్నారు. హీరో సిద్ధార్థ్కి ఇది తొలి చిత్రం కాగా నేటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్ బాయ్స్ లో ఒకరిగా నటించారు. కౌమార దశలో మొలకెత్తే ఆలోచనల్ని దృష్టిలో ఉంచుకుని సంగీత దర్శకుడు రెహమాన్ గర్ల్ ఫ్రెండ్ లాంటి 16 ఏళ్ల స్వరాలు అందించారు. ఈ చిత్రాన్ని ఇదే టైటిల్ తో శ్రీ సూర్య మూవీస్ వారు తెలుగులోకి అనువదించారు. ఏఎం రత్నం, శివ గణేష్ పాటలు రాశారు. వాటిలో లక్కీ అలీ, క్లింటన్ సెరెజో, బ్లాజ్, వసుంధరా దాస్ పాడిన సారీగామే పాటని నేటి స్వరాభిషేకంలో వినిపిస్తున్నారు దినకర్, దీపు, అలాగే రమ్య బెహ్రా. వారందరికీ వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాం. March
మధ్యతరగతి కుర్రాడి పాత్రని హీరోగా చేసుకుని దర్శకుడు సెల్వరాఘవన్ రాసుకున్న లవ్ సబ్జెక్ట్ ని తీసుకుని నిర్మాత ఏఎం రత్నం ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేశారు. అందులో తమ రెండవ కుమారుడు రవికృష్ణని హీరోగా పరిచయం చేశారు. సెల్వరాఘవన్ డైరెక్షన్ లో అది తమిళంలో 7G రెయిన్బో కాలనీగా, తెలుగులో 7G బృందావన్ కాలనీగా వెలువడి విజయం సాధించింది. రెండు భాషల్లోనూ రవికృష్ణ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్ర ధరించిన ఈ మిడిల్ క్లాస్ లవ్ డ్రామాలోని పాటల్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేశారట. ఇందులో శివగణేష్ రాసిన మేల్ ఫీమేల్ వర్షన్స్ విరహ గీతం బాగా పాపులర్ అయింది. వాటిలో శ్రేయా ఘోషాల్ వర్షన్ ని ఈ ఎపిసోడ్ లో మనకి సమర్పిస్తున్న సింగర్ సాహితి. తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనిప్పుడు. రాలిపోయిన పూల గంధమా, రాక తెలుపు మూవల సడిని తలచుకొనును దారులు ఇప్పుడు. పగిలిపోయిన గాజుల అందమా, అరచేత వేడి విరిపి చెలియ చీని చేత ఒడిలో వాలి కథలను చెప్పా, రాసి పెట్టలేదు. తొలి స్వప్నం కానులే ప్రియతమా, కనులు తెరువుమా. మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో. జగము కరుగు రూపే కరుగునా, చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో. నీదు చూపు నన్ను మరచునా, వెంట వచ్చు నీడ వింటూ వచ్చి వచ్చిపోవు. కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా. ఒకసారి కాదురా ప్రియతమా, ఎప్పుడు పిలిచినా. తలచి చూస్తే తరలి తిరిగి వస్తా, నీకై
నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని. వచ్చే సంచికలో మరిన్ని సంగీతభరితమైన గీతాలతో మిమ్మల్ని అలరించేందుకు మీ ముందు ఉంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు. నమస్తే.